రోజు మన గమ్యస్థానం అయినటువంటి సాలార్జంగ్ మ్యూజియంకి గచ్చిబౌలిలోని మా పెద్దబ్బాయి గారి ఇంటి దగ్గర నుంచి ర్యాపిడో బైక్ మీద బయలుదేరాను. ర్యాపిడో బైక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మరి హైదరాబాదు అందాలని మరి నేను చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీకు కూడా షూట్ చేసి చూపించడం కోసం ర్యాపిడో బైక్ ఏది బాగుంటుంది అనుకున్నాను. చూడండి, 75 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరి యాత్రికులకు కనువిందుని విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తూ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంది ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ అనేకమైనటువంటి వింత విశేషాలు ఉన్నాయి, చూద్దాం రండి. 1968లో నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారిచే ఈ మ్యూజియం ప్రారంభించబడింది అనమాట. ఈ మ్యూజియం నిర్వహణ అంతా కూడా స్వయం ప్రతిపత్తి గల బోర్డుకి అప్పగించబడింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భారతదేశంలోని 3వ అతిపెద్ద మ్యూజియంగా విలక్షణమైనటువంటి వైవిధ్యతను కలిగి ప్రపంచ ఖ్యాతి పొందింది ఈ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియంలో 3 ప్రధాన ఆకర్షణల్లో మొదటిది మ్యూజికల్ క్లాక్, రెండవది వెయిల్డ్ రెబెక్కా అంటే ముసుగు ధరించిన పాలరాయి విగ్రహం, స్త్రీ విగ్రహం అది. మూడవది డబుల్ ఫేస్డ్ వుడెన్ స్టాచ్యూ. ఈ 3 కూడా ప్రధాన ఆకర్షణ. ఇంకా చాలా ఉన్నాయి, ఈ 3 ప్రధానంగా చెప్తారు. ఇప్పుడు మనం ఈ మ్యూజికల్ క్లాక్ గురించి చూద్దాం. ఇది ఇంగ్లీష్ బ్రాకెట్ గడియారం 19వ శతాబ్దం చివరిలో ఇంగ్లాండ్లో తయారు చేసి కలకత్తాలో అసెంబ్లీ చేయబడిందని చెప్తున్నారు. దీనిని నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్, ఆయన్నే సాలార్జంగ్ 3 అంటారు, ఈయన ఇంగ్లాండ్లో కుక్ మరియు కెల్వీ కంపెనీ నుండి 20వ శతాబ్దంలో కొనుగోలు చేశారని తెలుస్తుంది. బహుశా ఇది 350 కంటే ఎక్కువ భాగాలను కలిగి ఉందని తెలుస్తుంది. గడియారంలో ఒక యంత్రాంగాన్ని కలిగి ఉంది. దీని ద్వారా గడ్డం ఉన్న వ్యక్తి ఒక చిన్న బొమ్మ లోపల నుండి ప్రతి గంటకు 3 నిమిషాల ముందుగా బయటకు వచ్చి ప్రతి 60 నిమిషాలకు మొదటి నుండి చివరి వరకు సంబంధిత గంటలు కొట్టి తిరిగి లోపలికి వెళ్తుందన్నమాట ఆ విగ్రహం. రెండో ప్రక్క కనిపించే కమ్మరి అయిన మరొక బొమ్మ మనిషి సుత్తిని పట్టుకుని సెకండ్లను మరి కొడుతుంది, చూసారు, విరామం లేకుండా కొడుతుంది. అలాగే ఇదంతా కూడా చక్కగా చెక్కబడినటువంటి లోహ మౌంట్లతో కనువిందుగా ఉన్నటువంటి ఈ భారీ యాంత్రిక గడియారం ప్రతి 15 నిమిషాలకు గంట మోగించడంతో పాటు దిగువన ఈ రోజు ఏ రోజు అయితే అంటే వారం, ఆ వారం తర్వాత తేదీ మరియు నెల తెలపడం కోసం దిగువ భాగంలో 3 డైలీ ఉన్నాయి. ఫస్ట్ది ఏమో లెఫ్ట్ సైడ్ని ఫస్ట్ది అదేమో ఈ రోజు ఏ వారం అనేది తెలియజేస్తుంది, మధ్యలోనేమో తేదీ తెలియజేస్తుంది, రైట్ సైడ్ నుంచి ఎవరు ఉన్నది నెల తెలియజేస్తుంది అనమాట.